క్యారమెల్ చాయ్ ఎప్పుడైనా ట్రై చేశారా? అయితే ఇప్పుడు చూసేయండి. ముందుగా అల్లం ముక్క, యాలకులు, మిరియాలు కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న వాటిని పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక కప్పుకి సరిపడా మెజర్మెంట్ అయితే చెప్తున్నాను. స్పూనున్నర పంచదార వేసి క్యారమెల్ లా చేసుకోవాలి. అంటే పంచదార కరిగి బ్రౌన్ కలర్ లోకి రావాలి. మరీ ఎక్కువసేపు ఇలా ఉంచినట్లయితే మాడిపోయి టీ అనేది చేదొచ్చేస్తుంది. ఇప్పుడు దీనిలోకి అర గ్లాసు నీళ్లు వేసుకుని కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లం, యాలకులు, మిరియాలు మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక స్పూన్ టీ పొడి వేసి మరిగించుకోవాలి. టీ పొడి డికాషన్ దిగే వరకు కూడా మరిగించుకున్న తర్వాత గ్లాసుడు చిక్కటి పాలు వేసుకుని బాగా మరిగించుకోవాలి. తీపి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం పంచదార యాడ్ చేసుకుని టీ మరిగిన తర్వాత వడగొట్టుకుంటే సరిపోతుంది. ఈవినింగ్ టైంలో క్యారమెల్ టీతో పాటు బిస్కెట్స్ కానీ ఏమైనా స్నాక్స్ కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. క్యారమెల్ ప్రిపేర్ చేసుకునే దాన్ని బట్టి క్యారమెల్ చాయ్ అనేది ఆధారపడి ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.